అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను పానీపూరిలోకి స్వీట్ వాటర్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా నేను చింతపండు నానబెట్టి ఇలా వాటర్లో తీసుకున్నానండి. వడగట్టుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆ గిన్నెలో చింతపండు పులుసు అనేది వేసుకున్నాను. ఇది కొద్దిగా మరగాలండి. వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉండగా ఇందులో బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం అనేది ఎవరు తీపి సరిపడగా వాళ్ళు వేసుకోవాలండి. స్వీట్ వాటర్ కాబట్టి ఇది స్వీట్గానే ఉంటుంది, కొంచెం బెల్లం ఎక్కువ పడుతుంది. బెల్లం వేసిన తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకుంటున్నాను. కారం అనేది మసాలా కారం అండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతూ ఉండగా నేను 1 స్పూను కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. అందులో వాటర్ వేసుకుని ఇందులో కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసి కలుపుకుని ఇందులో వేసి కలుపుకోవాలి. కొద్దిగా చిక్కబడడం కోసం ఈ కార్న్ఫ్లోర్ అనేది యూజ్ చేస్తారండి. ఇలా కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత మరొక 5 నిమిషాలు మరిగించుకోవాలి. అది చింతపండు కొద్దిగా పాతదండి, దానివల్ల కొద్దిగా ఈ కలర్ కనిపిస్తుంది. బయట పానీపూరి బండ్ల మీద అయితే ఫుడ్ కలర్ కూడా యూజ్ చేస్తారు, కలర్ రెడ్ కలర్లో కనిపించడం కోసం. ఇందులో కొద్దిగా ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇంతేనండి స్వీట్ వాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇదిగోనండి, చూసారా, స్వీట్ వాటర్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు కదండి. మన స్కూల్ నుంచి పిల్లలు వచ్చేటప్పటికి ఇలా రెడీ చేసి ప్రిపేర్ చేసి ఉంచామంటే వాళ్ళు కూడా పానీపూరి అంటే ఇష్టపడి తినడం వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చాలా ఇష్టంగా తింటారు కదండి. టేస్ట్ కూడా సేమ్ బండి మీద స్టైల్లోనే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి ఈ గ్రీన్ వాటర్ అనేది నేను ఇన్స్టెంట్ పౌడర్తో చేశానండి, అందుకే అది చూపించలేదు. పానీపూరి పౌడర్ ఉంటుంది కదండి, మసాలా పౌడర్, అది చాట్ మసాలా, కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసాను, అంతేనండి. సో నేను దానికోసం అందుకే తీయలేదు. స్వీట్ వాటర్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.